మంది ఫోన్ చేసి సార్ మేము నిజంగా మిస్ అయ్యాము అనే బాధని వ్యక్తం చేశారు. అండ్ అక్కడ ఉన్న పర్ఫార్మెన్స్ కానీ అండ్ సింగర్స్ కానీ అండ్ రిమైనింగ్ సార్ స్పీచ్ కానీ వచ్చిన ఎన్వి రమణ గారు యాజ్ ఏ హానరబుల్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫార్మర్ నిజంగా రావటం ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నాం మేము. కోటి గారు అండ్ జడ్జి గారిని చూసి ఆయన రావటం జరిగింది. నిజంగా మనకి అది చాలా యాడ్ వాల్యూ అయింది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన కోటి గారితో 40 కంట్రీస్ ట్రావెల్ చేయడానికి ఈ అవకాశం ఇచ్చిన కోటి గారికి అండ్ జడ్జి మాధవరావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐజీపీఎల్ ఇన్వెస్టర్ గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా చేయబోతున్నాం. దానికి కన్స్ట్రక్షన్ డైరెక్టర్గా మన ప్రసన్న గారిని అపాయింట్ చేశాం. ప్రసన్న గారి అండ్ ఇక నుంచి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మొత్తం పిఎంసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంతా కూడా మన ప్రసన్న గారు చేస్తారు. ఐజీపీఎల్ శ్యామ్ గారికి హ్యాపీ బర్త్డే విషెస్. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. మొన్న ఆగస్టు 13న నిర్వహించిన కోటి ఎట్ 40 ప్రీ లాంచ్ ప్రోగ్రాంలో 2 కార్యక్రమాలు జరిగాయి. ఒకటి, శ్రీ కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా 40 ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా హానరబుల్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హానరబుల్ జస్టిస్ శ్రీ ఎన్వి రమణ గారు చేతుల మీదుగా శ్రీ కోటి గారికి ఐజీపీఎల్ ఫిల్మ్ అవార్డ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసినటువంటిది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ టైమ్ ఎక్సలెంట్ అచీవ్మెంట్ అవార్డ్ మన తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ మెగా మ్యూజిక్ డైరెక్టర్ ఒక కార్యక్రమం. ఇది నిజంగా చాలా అదృష్టం, ఒక హిస్టరీ. ఇక 2, హానరబుల్ జస్టిస్ శ్రీ ఎన్వి రమణ గారు మరియు శ్రీ కోటి గారి చేతుల మీదుగా ఐజీపీఎల్ ప్రొడక్షన్ హౌస్ లాంచ్ అవ్వడం 2వ కార్యక్రమం. ఈ కార్యక్రమం సక్సెస్లో ప్రత్యక్షంగా కొద్దిమంది భాగస్వాములయ్యారు, పరోక్షంగా కొద్దిమంది భాగస్వాములయ్యారు. టోటల్గా అందరూ భాగస్వాములైనా ప్రత్యక్షంగా కొంతమంది రాలేక వేరే ఊర్లో ఉండి రాలేకపోయినప్పటికీ కూడా వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు. అయితే ఈ ప్రత్యక్షంగా భాగస్వాములైన వాళ్ళలో ఆనరబుల్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారు, శ్రీ కోటి గారు, ఆనరబుల్ జస్టిస్ సూరేపల్లి నందా గారు, ఆమె హైకోర్టు జడ్జ్ ఆఫ్ తెలంగాణ, జడ్జ్ ఆర్ మాధవరావు గారు, ఐజీపీఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శ్రీ ఐజీపీఎల్ శ్యామ్ గారు, రాజు ఎంటర్టైనర్స్ ఫౌండర్ డేవిడ్ రాజు గారు, అమృతహస్తం ఫౌండర్ ప్రెసిడెంట్ దారా కరుణశ్రీ గారు, జయసుధ గారు, ఎంఎం శ్రీలేఖ గారు, కవిత గారు, శివపార్వతి గారు, సినిమా సింగర్స్. ఇదొక్కటి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా గురువుగా భావిస్తారు, కోటి గారిని దేవుడులా భావించి భక్తితో, ప్రేమతో, అభిమానంతో సింగిల్ పైసా తీసుకోకుండా కేవలం అతనితో ఒక ఫోటో, అతనితో ఒక అభినందన, అతనితో అది అందువల్ల చెప్తున్నాను. సినిమా సింగర్స్, సరిగమ సింగర్స్ మరియు మ్యూజిషియన్స్ ఇక్కడ ఈ దేశం నుంచే కాకుండా ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ మరియు అభిమానులు, మిత్రులు, విజయ్, గోవిందాచారి, దత్, మహేష్, గీతామాధురి గారు, సాకేత్ సింహ, విజయలక్ష్మి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా అవుద్ది. ఇలా ఇంతమంది ఈ కార్యక్రమం సక్సెస్లో పరోక్షంగా భాగస్వాములైనటువంటి, ఆ రోజుకి ఇతర ప్రదేశాల్లో ఉండి రాలేని వారి వీడియో బైట్స్ ద్వారా శ్రీ కోటి గారికి విషెస్ చెప్పిన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, కింగ్ శ్రీ నాగార్జున గారు, ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారిని అత్యంత అభిమానం, ప్రేమ, విధేయత, భక్తి అన్ని మీరు వీడియో బయట చూస్తారు. తర్వాత శ్రీ రహిమాన్ గారు, కైలాష్ ఖేర్ గారు ఫోన్ ద్వారా ఎందరో అతిరథులు, మహారథులు వీళ్ళందరూ అడిగితే కాదు, మేము రాలేకపోతున్నాం వాళ్ళగా పంపించారు. ఇక ఐజీపీఎల్ ప్రొడక్షన్ హౌస్ ఏంటిది? ఆ రోజు అక్కడ లాంచ్ అయిన ఐజీపీఎల్ ప్రొడక్షన్ నుంచి కొంచెం మీకు చెప్పాలి. ఐజీపీఎల్ ప్రొడక్షన్ హౌస్ ఏ రిజిస్టర్డ్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఈ రిజిస్టర్డ్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అధినేత ఐజీపీఎల్ శ్యామ్ గారు ప్రొడ్యూసర్గా, జడ్జి శ్రీ మాధవరావు గారి ఆధ్వర్యంలో కోటి ఎట్ 40 పేరుతో శ్రీ కోటి గారి మ్యూజిక్ షోస్ 40 కంట్రీస్లో 40 మంది సింగర్స్తో 40 షోస్ అక్టోబర్ నుంచి యుఏఈ కంట్రీస్తో మొదలై యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర కంట్రీస్లో కోటి ఎట్ 40 మ్యూజిక్ వరల్డ్ టూర్ కొనసాగుతుంది. కేవలం చప్పట్లు కొడితే చాలదమ్మా, ఇది 2-3 అయ్యేది కాదమ్మా. అందరి సహాయ సహకారాలు అందించాలి. కోటి గారి మీద ప్రేమ అభిమానాన్ని చేతల్లో చూపించాలి. అందరూ ఓట్ తీసుకోండి, చేతులు ముందుకు తీసి ఈ ప్రోగ్రామ్ ని కోటి ఎట్ 40ని మనస్ఫూర్తిగా మేమందరము సక్సెస్ అయ్యి ప్రేయర్ చేస్తాము. మా వంతు పార్టిసిపేషన్ మేము చేస్తామని. సురేష్ గారు రెమ్యూనరేషన్ తీసుకోకుండా వచ్చిన మొట్టమొదటి ఫంక్షన్ కోటి గారు హ్యాట్స్ ఆఫ్. నిజం. ఈరోజు వితౌట్ ఇన్ ఎగ్జాజరేషన్ యూట్యూబ్ చూసే వాళ్ళకి, మీడియా చూసే వాళ్ళకి తెలుస్తుంది. నాకు అతను 20 సంవత్సరాల క్రితం నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీ ఇద్దరం అప్పుడు కలిసేవాడు. అతను చూస్తుంటే ఎంత ఆనందం అవుతుందంటే, ఒక్కొక్క మిట్టు స్వయం కృషితో పైకొచ్చి, అటు మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇటు చిన్నవాళ్ళ వరకు ఎవరికైనా సరే కావాల్సింది ఒకే ఒక్కడు, సంతోషం సురేష్. ఐజీపీఎల్ ప్రొడక్షన్ హౌస్ లో భాగమైన ఐజీపీఎల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇకపై సీనియర్ ఎన్టీఆర్ మరియు శ్రీ కోటి గారి బర్త్డే 2 ఒకే రోజు అయినటువంటి మే 28న, మే 28న ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ అవార్డ్స్ ని ప్రతి సంవత్సరం ప్రదానం చేయడం జరుగుతుంది. ఐజీపీఎల్ ఫిల్మ్ అవార్డ్స్ వరకు వీటన్నిటితో సంబంధం లేకుండా సెపరేట్గా సినీ పరిశ్రమలో సీనియర్స్ హెల్ప్ తీసుకొని, ఇప్పుడు సురేష్ కొండేటి గారు, రామ్ సత్యనారాయణ గారి అడ్వైజర్స్ తీసుకొని, మీడియా మిత్రుల సహకారం తీసుకొని, కొద్దిమంది కోఆర్డినేటర్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ కార్యక్రమం మే 28న చేపట్టడం జరుగుతుంది. ఏ కార్యక్రమం చేపట్టినా కొన్ని ఒడిదుడుకులు ఉండడం సహజం. ఈ ప్రోగ్రాం చేపట్టినప్పుడు కూడా జరిగిన చిన్న ఒడిదుడుకులను తట్టుకొని ఐజీపీఎల్ శ్యామ్ గారు ధైర్యంగా నిల్చొని దీనిని తను ఒక్కడే, మరో ఒకే ఒక్కడు సంతోషం సురేష్తో పాటు ఒకే ఒక్కడుగా కోటి ఎట్ 40 పేరుతో మ్యూజిక్ వరల్డ్ టూర్ ని ముందుకు తీసుకువెళ్తానని ధైర్యంగా, నిజాయితీగా ముందుకు రావడం చాలా అభినందనీయం. అందుకు అతనికి ముందుగా మా హృదయపూర్వక వందనాలు. శ్రీ కోటి గారిని, మిగతా వారిని, మీడియా వారిని, ఐజీపీఎల్ శ్యామ్ గారికి అండగా ఉండాలని కోరుకుంటూ నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. కోటి అట్ 40 అంటే నా 40 years జర్నీని ఇంత అద్భుతంగా రూపుదిద్ది ఎన్ కన్వెన్షన్లో మొన్న 13వ తారీఖున, ఆగస్టు 13వ తారీఖున ఎంతో అద్భుతంగా, అంగరంగ వైభవంగా జరిపిన మా ఐజీపీఎల్ అధినేత శ్యామ్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని ఎంతగానో ముందుకు తీసుకొస్తున్నటువంటి మా జడ్జి మాధవరావు గారికి,
అలాగే ఈ కార్యక్రమం విచ్చేసిన మా సురేష్ ఉండేటి గారికి, అలాగే అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మొన్న కార్యక్రమం అయితే నభూతో నా భవిష్యత్ అనాలి, అంత ఆనందం వేసింది. యాక్చువల్లీ నా ఆత్మ అక్కడ లేదనమాట, ఎక్కడో ఇట్ ఈస్ ట్రావెలింగ్ సమ్వేర్. ఇంత అద్భుతంగా జరుగుతుందా నేను అసలు అనుకోలేదు. 40 years నా జర్నీ ఇంత అద్భుతంగా జరుగుతుంది, ఏది అనుకుంటే ఏది జరగదు. ఈ కార్యక్రమం ముఖ్యంగా నా సతీమణి, నా పిల్లలు వాళ్ళందరూ సమక్షంలో జరగడం అది చాలా ఆనందం వేసింది. ముఖ్యంగా చలనచిత్ర పరిశ్రమ నుండి అందరూ ఎంతోమంది వాళ్ళు ఫోన్లు చేసి నాకెంతో వాళ్ళ అభినందనలు తెలియజేశారు. మొత్తం అందరికీ వీలు పడలేదు ఆ రోజు రావడానికి, కానీ వచ్చినంత వరకు నేను చాలా సంతోషించాను. సో నేను చలనచిత్ర పరిశ్రమకి నేను చేసిన సేవ దాదాపు 40 సంవత్సరాలుగా, ఇంకో 100 ఏళ్ళు కూడా మేము చేస్తుంటాం. ఏంటంటే మ్యూజిక్ అన్నది తరతరాలు కాదు కదా, యుగాలకి మిగిలిపోతుంది. మా పేరు అంటే ఆ సంగీతం ద్వారా ఇప్పుడు నాన్నగారి పాటలు సాలు రాజేశ్వర గారు కానీ, పెండ్యాల గారు కానీ, ఒక ఘంటసాల గారు కానీ, వాళ్ళ పాటలు ఇప్పటికీ మనం పాడుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ ఉంటాం. అలాగా సంగీతానికి ఎండ్ అనేది లేదు, ఎక్కడ ఆగదు కూడా, సంగీతం వెళుతూనే ఉంటుంది ఒక ధారల కింద. అలాగా ఒక్కొక్క 10 yearsకి ఒకసారి, ఒక్కొక్క దశాబ్దానికి సంగీతం వరవుళ్ళు మారిపోతూ ఉంటాయి. అలా ఎంతో మంది కొత్త నీరు రావటం, అందులో చాలా ఇది ఇలా సాగుతూనే ఉంటుంది. అటువంటి జర్నీలో 40 ఏళ్ళు పూర్తి చేసుకోవటం ఇండస్ట్రీలో, ఒకే ఇండస్ట్రీలో, అది మటుకు నాకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదిను మా తండ్రి గారు సాలు రాజేశ్వరరావు గారు గొప్ప మహా విద్వాంసుడైన సంగీత విద్వాంసుడు, ఆయనకి తనయుడుగా పుట్టడమే సగం నేను చేసుకుని మహా గొప్ప అదృష్టం. అలాగే మా గురుగారు చక్రవర్తి గారు ఆశీస్సులు, వారి దీవెనలు, అలాగే మా అమ్మ నాన్నగారు. నా చిన్నతనంలో నేను గిటార్ తీసుకొని ఇంట్లో తల్లిదండ్రుల దీవెనలు తీసుకొని బయలుదేరాను. నేను అక్కడి నుండి ఇప్పటి వరకు ఆగలేదంటే వాళ్ళ అపురూపమైన దీవెనలు అంత గొప్పది, అంత గొప్ప. మా తల్లిదండ్రులే కాదు, ఎవరు తల్లిదండ్రులైనా వాళ్ళ దీవెనలు తీసుకొని వెళితే తల్లి తండ్రి వాళ్ళే ఈశ్వరుడు పార్వతి. అంతేగాని మన గుళ్ళకెళ్ళి అభిషేకాలు చేయడం కాదు. తల్లిదండ్రులను ముందు గౌరవించాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి, ఆ తర్వాతే దేవాలయంకి వెళ్ళాలి. అటువంటి మహనీయులు మా అమ్మగారు నాన్నగారు, వాళ్ళ దీవెనలు ఎంత పవర్ఫుల్లో నాకు ఇప్పటికీ తెలుస్తూ ఉంటుంది. నాన్నగారు అమ్మ లేకపోయినా కూడా వాళ్ళ షేడ్స్ ఎప్పుడు ఒక ఏంజల్స్ లాగా, గార్డెన్ ఏంజల్స్ లాగా వాళ్ళు ఎప్పుడు నా వెనకాలే ఉంటూ ఉంటారు. అది నాకు ఆ స్పర్శ కూడా నాకు బాగా తెలుస్తూ ఉంటుంది. ఈరోజు ఇన్ని రకాల మ్యూజిక్ చేశాను, ఎన్నో సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు చేశాను, హిందీ సినిమాలకి, అలాగే కన్నడ సినిమాలకి. ఏ సినిమా చేసినా హిట్ మ్యూజిక్ ఇచ్చాను, కానీ ఎక్కడ ఒక్క పాట కూడా బాలేదు అన్న పేరు నా సర్వీస్లో నేను తెచ్చుకోలేదు. అందుకనే నాకు హిట్ రేట్ ఎక్కువ. సినిమాలు నేను చేసిన సినిమాలు ఎక్కువ, నేను చేసిన పాటలు హిట్ రేట్ ఎక్కువ. ఎందుకంటే అంత పగడ్బందీగా నేను రాజ్ ఇద్దరు మా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కొత్త వరువుని తీసుకురావాలని కష్టపడి చేసాం. ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. అది అందరి ఇన్స్పిరేషన్ అనేది ప్రతి ఒక్కరు తీసుకుని చేస్తారు, కానీ ఇన్స్పిరేషన్ అనేది చాలా తక్కువ మాకు. ఓన్లీ ద ఎక్స్పీరియన్స్. సంగీతం అనేది ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవంలో మేము తెచ్చుకునేవి ఎన్నో గొప్ప సంగీతాన్ని మేము ట్రై చేసాం కొత్తలోనే. అవన్నీ తర్వాత మాకు చాలా హెల్ప్ అయ్యి ఈరోజు ఎక్కడ ప్రతి హీరోకి, మెగాస్టార్ చిరంజీవి గారంటే రాజ్కోటి సాంగ్స్, ఒక నాగార్జున గారంటే రాజ్కోటి పాటలు, ఒక బాలకృష్ణ అంటే నా రాజ్కోటి సాంగ్స్, ఇలాగా వెంకటేష్ అయితే లాస్ట్ తరుణ్ వరకు కూడా గొప్ప మ్యూజిక్ని ఇచ్చి జనరేషన్కి డిఫరెంట్ ట్రెండ్స్ మార్చింది. ఏ సంగీత దర్శకుడు సాధ్యం కాదు, అది నేను ప్రూవ్ చేశాను. ఈరోజు గర్వంగా చెప్పగలను, ఎందుకంటే 40 years నేను కంప్లీట్ చేశాను కాబట్టి నేను గర్వంగా చెప్పగలను. ఒకే ట్రెండ్లో ఉండలేదు. ఎప్పటికప్పుడు సినిమాకి పాటకి కొత్త ట్రెండ్స్ని ప్రజెంట్ చేశాను, సక్సెస్ అయ్యాను. దానికి కారణం ఎందరో మహానుభావులు పనిచేశాను. ఒక లక్ష్మీకాంత్ ప్యార్లాల్ గారు, ఒక ఆర్డి బర్మన్ గారు, బప్పిలేరి గారు, ఒక ఇళయరాజా, ఇంకా ఎంతో మంది మహనీయుల దగ్గర పనిచేశాం. వాళ్ళ దగ్గర సంపాదించిన అనుబంధమే ఆ అనుభవం. ఎన్నో నేర్చుకొని అవన్నీ నేను సంగీత అయిన తర్వాత నేను రాజ్ ఇద్దరు కలిసి
ఒక జెండా పాతాం 10 సంవత్సరాలు ఇద్దరు కలిసి. ఆ తర్వాత 30 సంవత్సరాలు నేను నా జనరేషన్ నా కెరియర్ స్టార్ట్ చేసి ఎక్కడ ఒక్క సినిమా కూడా కోటి మ్యూజిక్ బాలేదు అని అనిపించుకోకుండా ఇంత చేయగలిగానంటే ఆ శక్తిని ప్రేక్షకులు, నా చలనచిత్ర పరిశ్రమ, అలాగే నా తల్లిదండ్రుల ఆశీస్సులు, వాళ్ళందరి దీవెనలే కానీ నా గొప్పతనం ఏమీ లేదు. కానీ ఒక తపస్సులాగా చేశాను ప్రతి పాటని. ఏదో నోటుకొచ్చింది కూసి ఎవరికి వాడికి ఇచ్చేసి వాడిని చేశామని, ఇంకో కీబోర్డ్ ప్లేయర్ చేశామని. ఐ నెవర్ డిడ్ ఇట్. ప్రతి పాటని రిథమ్ ప్యాటర్న్స్ దగ్గర నుండి, ఆర్కెస్ట్రేషన్ కోరి నుండి, బేస్ ప్యాటర్న్స్ దగ్గర నుండి ప్రతిదీ నేను కంపోజ్ చేసి, నేను రాజ్ ఇద్దరు కంపోజ్ చేసి చేసిన పాటలు. అందుకని అంత పగడ్బందీగా ఉంటాయి మా పాటలు, ఎక్కడ లూజ్ అవ్వవు, అంత టైట్గా ఉంటుంది మా సాంగ్. సో ఆ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ చేయటం ఒక అనుభవంలోనే వస్తుంది. నేను గొప్పగా చెప్పట్లా, అనుభవం. వినాలి, మ్యూజిక్ వినాలి. ప్రతి సంగీత దర్శకుడు ఎంత మ్యూజిక్ వింటే అంత నాలెడ్జ్ గెయిన్ అవుతుంది మనకి. సో హియరింగ్ నాలెడ్జ్. ఈ రోజుకి రెహమాన్ అదే, వాడు ఎప్పుడు మ్యూజిక్ వింటూనే ఉంటాడు. ఆ చెవులో హెడ్ఫోన్ ఎప్పుడు 24 hours ఉంటుంది హెడ్ఫోన్. సో ఏదో మ్యూజిక్ వింటూ ఉంటే విల్ గెట్ ద ఇన్స్పిరేషన్. అక్కడి నుండి మనకి ఎన్నైనా క్రియేట్ చేయగలం. ఈవెన్ సింగర్స్ అయినా కానీ అన్ని మ్యూజిక్ వినాలి. సో అలాగా నేను సంపాదించిన డబ్బులంతా మ్యాక్సిమం నా కలెక్షన్స్కే పెట్టి సింగపూర్కి వెళ్ళి, మలేషియా అక్కడ నుండి తెచ్చేవాడిని. గ్రేట్ కలెక్షన్స్ ఆఫ్ మ్యూజిక్. ఏ మ్యూజిక్ అయితే ఉంటుందో నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అటువంటి కలెక్ట్ చేశాను నేను. అదే చెప్తాను కదా, నేను సంపాదించి నేను ఫ్లాట్లు కొనుక్కోలేదు, ల్యాండ్లు కొనుక్కోలేదు. డివిడీలు, ఎల్డీలు, సీడీలు ఇవే కొనుక్కున్నా, క్యాసెట్స్. అలాగే నేను ఎంజాయ్ చేసేవాడిని మ్యూజిక్ని. ఆ ఆశీస్సులతోటి ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఐజీపీఎల్ మా శ్యామ్ గంధం ఎంత సువాసనిస్తుందో, ఎంత పరిమళాన్ని ఇస్తుందో, అలాగే మా శ్యామ్ అంత స్వీట్ గాయ్, అంత బంగారం లాంటి మనిషి మా శ్యామ్ గారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కంపెనీలో తను చేసుకున్న డెసిషన్, ఇది ఇంత పెద్ద కార్యక్రమాన్ని 40 కంట్రీస్లో 40 చేయటం అనేది సామాన్య విషయం కాదు. మామూలు నోట్తో చెప్పేయచ్చు. ప్రాక్టికల్గా చేయాలంటే ఒక ధైర్యం కావాలి. ఆ విషయంలో మా శ్యామ్ గారికి హ్యాట్స్ ఆఫ్ టు శ్యామ్. ముఖ్యంగా ఒక కార్పొరేట్ కంపెనీ అయి ఉండి, ఒక రియల్ ఎస్టేట్ పెద్ద చాలా బిజినెస్లు ఉన్నాయి ఆయనకి. ఉన్నా కూడా ఈ పని ఇది చేయాల్సిన అవసరం ఏమిచ్చో నాకు తెలియదు అసలు శ్యామ్కి. బట్ ఆ విషయానికి శ్యామ్ 100% ఐ హావ్ టు అప్రిషియేట్ మై బ్లెస్సింగ్ అండ్ నా పూర్తి సపోర్ట్. తనకి ఎన్ని విధాలుగా నేను సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శ్యామ్, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. నీ నాట్ ఓన్లీ 40 నువ్వు చేసే ప్రతి దీంట్లోనూ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తాను. ఎందుకంటే వారి సత్యమణి కూడా ఆవిడ తహసీల్దార్గా ఉంటారు రాజమండ్రిలో. ఆవిడ ఎటువంటి సింగర్ అంటే ఎంత అదృష్టవంతుడైనా, మంచి గాయనిమణి ఆవిడ. ఆ రోజు నా ప్రోగ్రాంలో ఎంతో మంది సింగర్లు పాడారు, కానీ ఆవిడ పాడిన ఒకే పాట ప్రతి ఒక్కరు ఎంటైర్ ఆడిటోరియం స్పెల్ బౌండ్. అదే పాటకి నేను థియేటర్లో కూడా స్పెల్ బౌన్ అయ్యారు. నేను చూసి నువ్వే కావాలి సినిమా, ఆ క్లైమాక్స్ వస్తుంటే అందరూ స్పెల్ బౌన్ థియేటర్లో. అలాగే నేను హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో మిలీనియం ఇయర్ నేను షో చేసినప్పుడు ఈ పాట పాడుతుంటే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి అందరూ స్పెల్ బౌండ్గా వింటున్నారు పాటను. అలాగే మళ్ళీ నేను మొన్న 13th ఇక్కడ ఎన్ కన్వెన్షన్లో చూశాను, సేమ్ అదే ఫీల్. గ్రేట్ అమ్మా. ఆవిడ ఎక్కడ ఉన్నారో కానీ వండర్ఫుల్ సింగింగ్. అంటే ఒక కంపోజర్ గానే చెప్తాను, ఫుల్లీ మెచ్యూర్డ్ వాయిస్ మీద. మీరు చిన్నతనం ప్రాక్టీస్ చేశారు, ఎంత ఇంట్రెస్ట్ మీకు మ్యూజిక్ కానీ. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్. అలాగే నాతోటి జీ సరగమలో మొట్టమొదటి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నటువంటి మా శృతిగా కూడా సడన్ గా నాతో వచ్చాడు. నా మనసుకి ఏమైంది పాడటం, చిన్న పిల్లలతో నేను పాడుతూ ఉంటే నాకు ఎనర్జీ అనమాట. నాకు ఒక ఎనర్జీ, మంచి ఎనర్జీని ఇచ్చి ఎంతగానో ఆ రోజు గాయకులు కానీ నా మ్యూజిషియన్స్ అందరూ కూడా ఎంతో సపోర్టివ్గా ప్రతి పాటని చాలా జాగ్రత్తగా పాడారు. నా మ్యూజిషియన్స్ కూడా ఎటువంటి తప్పులు లేకుండా మేము చేసిన ఆర్గనైజేషన్ అలాగే ప్రజెంట్ చేశారు. ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నా కూడా ఆ రోజు నాకు సంతోషం ఏంటంటే, సురేష్ గారు అక్కడ రావటం, మమ్మల్ని అసలు ఆ కార్యక్రమంలో ఆయన కూడా ఉండడం అట్రాక్షన్ అనమాట. ఎప్పుడు ఏ కార్యక్రమం, నాది ఎన్నో కార్యక్రమాలు సురేష్ గారు ఫోన్ చేసి చెప్పేస్తారు, సురేష్ గారు కొంచెం చూసుకోండి.
సార్ ఏంటి మీరు డీటెయిల్ ఇవ్వండి. ఇంతవరకు నన్ను ఒక నయా పైసా అడిగింది అంటే నేను చేయాల్సింది చెయ్యాలి, అది చేస్తా ఇలా సురేష్ గారికి కానీ దాన్ని అడగ కొంతమంది ఏంటంటే సార్ కొంచెం చిల్లర పెట్టండి సార్ అప్పుడు దాన్ని హీ నెవర్ ఆస్క్డ్. అంత బ్రహ్మాండంగా నాకు అంత సపోర్ట్ వీళ్ళంతా సురేష్ గారు ఏంటి అంటే నా మీడియా మిత్రులు ప్రెస్ మీడియా కానీ ప్రొడ్యూసర్ రామ్ సత్యాన కదా వారు కూడా వచ్చారు. క్యాప్ తోటి స్టైలిష్గా కౌబాయ్లా ఉంటాడు ఆయన. ఆయన ఒక కళగా ఉంటాడు ఆయన కూడా ఒక స్పెషల్ ఇదిగా. అలాగే మా శివపార్వతి గారు వాళ్ళకి ఒప్పచెప్పేసాను. ఇంకా నా లైఫ్ అంతా ఆవిడ చేతులు పెట్టేశాను కంప్లీట్గా నా మ్యూజికల్ కెరీర్. ఇందులో నేను కమర్షియల్గా ఏమీ లేదు. ఎందుకంటే కమర్షియల్ అనేది అది ఎందుకు వస్తుంది కళాకారులకి అది న్యాచురల్గా రాదు. సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి వచ్చి కూర్చుంటుంది, లక్ష్మి రావాలి. అంతేగాని లక్ష్మి కోసం మేము పాకులాడలేదు ఎప్పుడు. నాకెప్పుడు సరస్వతి మీద నేను సరస్వతిని ప్రేమించాం, నేను కానీ నా రాజు కానీ. అలాగ పనిచేసి వచ్చిన వాళ్ళు అందులో ఎవరిని రెమ్యునరేషన్ డిమాండ్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన రెమ్యునరేషన్స్ తోటి మా వంతు ఆ సినిమాకి ఎంత న్యాయం చేయగలం. ప్రతి ప్రొడ్యూసర్ బాగుండాలి, డబ్బులు బాగా రావాలి, ప్రతి హీరో గొప్పవాడు అవ్వాలి, మా పాటలతోటి అందరికి సక్సెస్ రావాలని అలా రాత్రి బౌళ్ళు కష్టపడి చేసిన కంపోజర్స్లో మేము కూడా ఆ జాబితాలో ఉన్నామని మీకు తెలియజేస్తాం. నా ఈ 4840కి ఐజీపీఎల్ టోటల్ టీం అనమాట. శ్యామ్ గారి టీం అందరూ కూడా ఎంతగానో కోఆపరేట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకా అందరూ ఎంప్లాయీస్ ఎంతగానో అసోసియేట్స్ ఎవ్రీ వన్ ఎంతో సహా అందరికి చక్కనైన భోజనం పెట్టి చూడండి. వాళ్ళందరూ చూస్తుంటే అంత నిలబడుకొని నేను వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పడం. See, this totally vibes are very good. Full positive vibes తోటి వాళ్ళందరూ ఇంత హ్యాపీగా నాకు విషెస్ చెప్పడం. I'm so overwhelmed. I'm so happy. My God bless you all. Once again, our entire team కి బ్లెస్సింగ్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ముఖ్యంగా ప్రేక్షకులు మీరందరూ ఆశీర్వదించాలి. మీ దీవెన లేకపోతే ఏది జరగదు. సో ఈ కోటిని చిన్నప్పటి నుండి మీరు దీవించారు. ఇప్పుడు కోటి at 40 కంట్రీస్ టూర్ కూడా మీరందరూ మనస్ఫూర్తిగా దీవించి మమ్మల్ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందని మమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కోటి గారు మాట్లాడకూడదు కానీ కోటి గారు ఒక ప్రశ్న వేశారు. అసలు ఐజీపీఎల్ శ్యామ్ గారు ఇంత బిజినెస్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎందుకు తలపెట్టారో అని. మెగాస్టార్ చిరంజీవిని లేకపోతే మరొక స్టార్ హీరోని చూసి ఎలా అయితే ఇన్స్పైర్ అవుతారో వాళ్ళ మిసెస్ ఒక సింగర్, అతను కూడా కనిపించిన కళాకారుడు. వాళ్ళ డ్రీమ్ ఏంటంటే కోటి గారు అప్పుడప్పుడు యుఎస్లో 1-2 కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్. ఇతని డ్రీమ్ ఏంటంటే ఇండియాలో నేనే ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్, నాకు కోటి గారు ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ అని నన్ను కోరుకున్నారు. అది ఆ కళ నెరవేర్చుకున్నారు. మన కోటి గారు ఐజీపీఎల్ ప్రొడక్షన్ హౌస్ అంబాసిడర్. ఆ మాట నేను కూడా చెప్పేశాను. ఐజీపీఎల్ ఎంటైర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ కోటి. ఆల్రెడీ గొప్పగా ఉన్నావు, మై బ్లెస్సింగ్ ట్రూత్ గా ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి నేను. అది అన్ని రకాలుగా ఆ బ్లెస్సింగ్స్ అందుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు, ఆ సాయినాథుడి దీవెనలు, ఆ అల్లా దీవెనలు, ఆ జీసస్ దీవెనలు, ఆ వేలాంకని దీవెనలు సంపూర్ణంగా మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేసి మీ ముందు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.